డియర్ స్టూడెంట్స్, మనం ఇంతకు ముందు క్లాస్లో ఈ క్వశ్చన్స్ వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన టాపిక్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. ఇది మనం చెప్పుకోవాల్సిన కాన్సెప్ట్. కాకపోతే ఈ కాన్సెప్ట్ను వదిలేసి నేను డైరెక్ట్గా నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాను. అది అయిపోయిన తర్వాత దీనికి వస్తా. ఇప్పుడు మనం రిఫ్రాక్షన్ బై స్పెరికల్ లెన్సెస్ ఇది చెప్పుకుందాం. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. You might have seen watchmakers using a small magnifying glass to see tiny parts. మీరు వాచ్ల్ని రిపేర్ చేసే వాళ్ళని కనుక గమనిస్తే వాళ్ళ దగ్గర చిన్న మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఒకటి ఉంటుంది. దాంతో వాళ్ళు చిన్న చిన్న వాచ్లో ఉండే చిన్న పార్ట్స్, టినీ అంటే చాలా చిన్న చిన్న భాగాలు కూడా చూస్తుంటారు అనమాట. అది కంటి దగ్గర పెట్టుకొని వాళ్ళు చూస్తూ ఉంటారు. హ్యావ్ యూ ఎవర్ టచ్డ్ ది సర్ఫేస్ ఆఫ్ ఏ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ విత్ యువర్ హ్యాండ్? నువ్వు ఎప్పుడైనా అలాంటి మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ని చూసావా? దాని సర్ఫేస్ని చేత్తో టచ్ చేసి చూసావా? ఈజ్ ఇట్ ఏ ప్లేన్ ఆర్ కర్వ్డ్? పైన కనుక టచ్ చేస్తే అది ప్లేన్గా ఉందా లేకపోతే కర్వ్డ్ సర్ఫేసా? నువ్వు ఎప్పుడైనా చూసావా దాన్ని? వాళ్ళ దగ్గర ఇలాంటి మ్యాగ్నిఫైయింగ్ గ్లాసులు ఉంటాయి. దాంట్లో నుంచి కనుక చూస్తే చిన్న చిన్న పార్ట్స్ కూడా వాళ్ళకు పెద్దవిగా కనిపిస్తాయి అన్నమాట. దీని సర్ఫేస్ని మీరు చేత్తో టచ్ చేసి చూస్తే అది ఉబ్బెత్తుగా ఉంటుంది. అంటే దాని సెంటర్ అంటే మధ్య భాగంలోనేమో థిక్కర్ లావుగా ఉంటుంది, కొసల్లోనేమో పల్సగా ఉంటుంది అనమాట. ఇట్ ఈజ్ థిక్కర్ ఎట్ ది మిడిల్ అండ్ థిన్నర్ ఎట్ ది ఎడ్జెస్. ఇలాంటి మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ని కాన్వెక్స్ లెన్స్ అంటారనమాట. ఇది కాన్వెక్స్ లెన్స్ అంటే. సో వాట్ ఈజ్ ఎ లెన్స్? హౌ డస్ ఇట్ బెండ్ లైట్ రేస్? మరి లెన్స్ అంటే ఏంటి అంటే ఇలా దీని వైపు రెండు సర్ఫేసెస్ ఉంటాయి అన్నమాట. ఆ రెండు సర్ఫేసెస్ మధ్యలో ఒక మీడియం అనేది ఉంటుంది. అలా ఉండేదాన్ని ఒక లెన్స్ అంటారు. ఏ ట్రాన్స్పరెంట్ మెటీరియల్ బౌండెడ్ బై టూ సర్ఫేసెస్. ఈ మధ్యలో ఉండేది ట్రాన్స్పరెంట్ మెటీరియల్ అంటే ఒక గ్లాసు. ఇదంతా గాజుతో చేయబడినటువంటి పదార్థం. దీనికి రెండు వైపులా ఏముందంటే ఇట్ ఈస్ బౌండెడ్ బై టూ స్పెరికల్ సర్ఫేసెస్. ఇటువైపు ఒక సర్ఫేస్ ఉంది, ఇటువైపు ఒక సర్ఫేస్ ఉంది. అలా ఉంటే దాన్ని లెన్స్ అంటారు అన్నమాట. వన్ ఆర్ బోత్ సర్ఫేసెస్ ఆర్ స్పెరికల్. మరి వీటిల్లో ఏది స్పెరికల్ అంటే రెండు సర్ఫేసెస్ స్పెరికల్ అయి ఉండొచ్చు, లేదా ఏదో ఒక్క సర్ఫేస్ అన్నా స్పెరికల్ అయి ఉండాలి. అలా గనక ఉంటే దీన్ని ఒక లెన్స్ అని అంటారు అనమాట. దిస్ మీన్స్ దట్ ఏ లెన్స్ ఈజ్ బౌండ్ బై అట్లీస్ట్ వన్ స్పెరికల్ సర్ఫేస్. కాబట్టి ఒక్క స్పెరికల్ సర్ఫేస్ అయినా ఉండాలి. రెండోది స్పెరికల్ సర్ఫేస్ ఉండొచ్చు, ప్లేన్ సర్ఫేస్ అయినా ఉండొచ్చు. ఇన్ సచ్ లెన్సెస్ ది అదర్ సర్ఫేస్ వుడ్ బి ప్లేన్. ఎట్లయినా ఉండొచ్చు రెండోది. ఏ లెన్స్ మే హ్యావ్ టూ స్పెరికల్ సర్ఫేసెస్ bulging outwards. Such a lens is called double convex lens. ఈ రెండు వైపులా ఉబ్బెత్తుగా ఉంటే, బల్జింగ్ అంటే ఉబ్బెత్తుగా, అలాంటి లెన్స్ని కాన్వెక్స్ లెన్స్ అంటారు. దట్ ఈస్ థిక్కర్ ఎట్ ది మిడిల్, మధ్యలో మందంగా ఉంటుంది, అండ్ థిన్నర్ ఎట్ ది ఎడ్జెస్, చుట్టుపక్కల పల్సగా ఉంటుంది. అలా కాకుండా ఇట్లా కనుకుంటే కాన్కేవ్ లెన్స్. అది మధ్యలో ఎట్లుంటుందంటే ఇట్ ఈజ్ కర్వ్డ్ ఇన్వర్డ్స్ ఆన్ బోత్ సైడ్స్. రెండు వైపులా లోపలికి వంచబడి ఉంటుంది. ఇట్ ఈస్ థిన్నర్ ఎట్ ది మిడిల్, మధ్యలో పల్చగా ఉంటుంది, అండ్ థిక్కర్ ఎట్ ది ఎడ్జెస్, ఎడ్జెస్ దగ్గర లావుగా ఉంటుంది అనమాట. ఓకే. కాన్వెక్స్ లెన్స్ కన్వర్జెస్ లైట్ రేస్ యాజ్ షోన్ ఇన్ ది ఫిగర్. కాన్వెక్స్ లెన్స్ ఏం చేస్తుంది, కాన్కేవ్ లెన్స్ ఏం చేస్తుంది అంటే ఇలా దాని మీద ప్యారలల్ లైట్ రేస్ వచ్చి పడ్డాయి కదా, ఆ లైట్ రేస్ ఇక్కడ ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంలోకి వస్తున్నాయి. గాలిలో నుంచి గాజులోకి ఎంటర్ అయినాయి కదా లైట్ రేసు. అలా ఎంటర్ అయ్యేటప్పుడు లైట్ రేస్ అనేవి బెండ్ అవుతాయి. అలా బెండ్ అవ్వటమే రిఫ్రాక్షన్ అంటే. నేను మీకు తర్వాత చెప్తాను అని చెప్పాను కాబట్టి ఇప్పుడు సింపుల్గా ఊరికే పరిచయం చేశాను. లైట్ రేస్ అనేవి ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంలోకి వెళ్ళేటప్పుడు బెండ్ అవుతాయి. అలా బెండ్ అవ్వటమే రిఫ్రాక్షన్ అంటే. ఈ కాన్వెక్స్ లెన్స్ ఏం చేస్తుందంటే లైట్ రేస్ అన్నిటినీ కూడా ఒక బిందువు దగ్గరికి కేంద్రీకరించేట్లుగా చేస్తుంది. అలా చేయటమే కన్వర్జింగ్ అంటే.
సో దీనికి ఇంకొక పేరు కన్వర్జింగ్ లెన్స్. ఎందుకని? ఇది లైట్ రేస్ మొత్తాన్ని కూడా కన్వర్జ్ చేస్తున్నది కాబట్టి దీని పేరు కన్వర్జింగ్ లెన్స్. మరి కాన్కేవ్ లెన్స్ ఉంది చూసారా, ఇది డైవర్జింగ్ లెన్స్. ఎందుకంటే దీని మీద ఇలా ప్యారలల్ లైట్ రేస్ వచ్చి పడ్డప్పుడు అవి ఇలా చల్లా చెదరైపోతున్నాయి, గమనించారా? ఇది డైవర్జింగ్ లెన్స్. సో ఇది మీరు జాగ్రత్తగా గమనించండి. A lens, either convex lens or concave lens, has two spherical surfaces. Each of these surfaces forms a part of the sphere. ఓకే, ఇప్పుడు దాంట్లో ఉండే ఒక్కొక్క విషయం చెప్పుకుందాం. ఇప్పుడు మీకు ఇలా ఉంటే కాన్వెక్స్ లెన్స్ అని తెలిసిపోయింది. అది మధ్యలో ఉబ్బెత్తుగా ఉంటుంది. ఇట్ ఈస్ బల్జింగ్ ఎట్ ది మిడిల్ అనమాట. ఇట్ ఈస్ థిక్కర్ ఎట్ ది మిడిల్ అండ్ థిన్నర్ ఎట్ ది ఎడ్జెస్. ఇదేమో ఇట్ ఈస్ థిక్కర్ ఎట్ ది ఎడ్జెస్ అండ్ థిన్నర్ ఎట్ ది మిడిల్. ఈ కాన్వెక్స్ లెన్స్కి ఇంకొక పేరు ఏంటంటే కన్వర్జింగ్ లెన్స్. ఎందుకంటే లైట్ రేస్ మొత్తాన్ని కూడా ఇది కన్వర్జ్ చేస్తున్నది, కేంద్రీకరించేట్లుగా చేస్తున్నది. దీనికి ఇంకొక పేరు డైవర్జింగ్ లెన్స్ ఈ కాన్కేవ్ లెన్స్కి. ఎందుకంటే దాని మీద పడ్డటువంటి లైట్ రేస్ని ఇది వికేంద్రీకరింపజేస్తున్నది, వెదజల్లిందనమాట. అప్పుడు దీని పేరు డైవర్జింగ్ లెన్స్. ఓకేనా? సరే, ఇందులో ఉండే కొన్ని పదాలని మనం పరిచయం చేసుకుందాం. మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, ఇది ఒక డబుల్ కాన్వెక్స్ లెన్స్ కదా. ఇటువైపు ఒక కాన్వెక్స్ సర్ఫేస్ ఉంది, ఇటువైపు కూడా ఒక కాన్వెక్స్ సర్ఫేస్ ఉంది. మరి ఇప్పుడు ఈ కాన్వెక్స్ సర్ఫేస్ని మనం ఎక్స్టెండ్ చేసామనుకోండి, మనకు ఒక స్పియర్ అనేది వస్తుంది, గోళం. కరెక్టేనా? ఆ స్పియర్కి డెఫినెట్గా ఒక సెంటర్ ఉంటుంది. దాన్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటారనమాట. C1తో డినోట్ చేస్తారు. మరి అలానే ఈ వైపు నుండే కాన్వెక్స్ సర్ఫేస్ని కూడా ఇటువైపుకు మనం ఎక్స్టెండ్ చేయొచ్చు. మరి ఎక్స్టెండ్ చేస్తే అప్పుడు కూడా ఒక స్పియర్ వస్తుంది, దానికి కూడా ఒక సెంటర్ ఉంటుంది. దాన్ని కూడా మనం సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటారు. కాబట్టి ఒక డబుల్ కాన్వెక్స్ లెన్స్కి 2 సెంటర్ ఆఫ్ కర్వేచర్స్ ఉంటాయి. ఈ రెండింటిని జాయిన్ చేస్తూ మనం ఒక స్ట్రైట్ లైన్ని కనుక గీస్తే ఈ స్ట్రైట్ లైన్ ఏమంటారంటే ప్రిన్సిపల్ యాక్సిస్ అంటారు. ఇదే ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే. మరి ఇప్పుడు ఈ లెన్స్ యొక్క సెంటర్ చూసారా, దాన్ని ఆప్టిక్ సెంటర్ అంటారు. జనరల్గా ఓతో డినోట్ చేస్తారు ఆప్టిక్ సెంటర్ని. సో ఆప్టిక్ సెంటర్ అంటే సెంటర్ ఆఫ్ ది లెన్స్ అనమాట. ఇప్పుడు మీకు ఏమేం పరిచయమైనాయి? C1 అంటే తెలిసింది, C2 అంటే తెలిసింది, O అన్నా కూడా తెలిసింది. ఓకేనా? తర్వాత నెక్స్ట్ ఒక కాన్వెక్స్ లెన్స్ ఉందనుకోండి. ఇది కదా కాన్వెక్స్. ఇటువైపు ఒక ఉబ్బెత్తుగా ఉండే సర్ఫేస్ ఉంది, ఇటువైపు కూడా ఒక ఉబ్బెత్తుగా ఉండే సర్ఫేస్. అంటే రెండు కూడా కాన్వెక్స్ సర్ఫేసెస్. ఇదేంటిది? మధ్యలో ఉండే ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకేనా? రెండు వైపులా 2 సెంటర్ ఆఫ్ కర్వేచర్స్ ఉంటాయి, మీకు తెలుసు. మరి దీని మీద ప్యారలల్గా ఉండే లైట్ రేస్ ఇలా వచ్చి ఇన్సిడెంట్ అయినాయి. ఇది ప్యారలల్ లైట్ రే అనమాట. దీనికి యారో మార్క్ కూడా పెడుతున్నా. ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉండే లైట్ రే అది. మరి ఇలా ప్యారలల్ లైట్ రే వచ్చి ఇన్సిడెంట్ అయింది. ఈ ప్యారలల్ లైట్ రేస్ అన్నీ కూడా ఏమవుతాయంటే ఏదో ఒక పాయింట్ దగ్గరికి కన్వర్జ్ అవుతాయి. అవన్నీ ఏ పాయింట్ దగ్గరికి అయితే కన్వర్జ్ అయినాయో ఆ పాయింట్ని ప్రిన్సిపల్ ఫోకస్ అంటారు. దాన్ని F1 అంటారు. ఇక్కడ C1 ఉంటుందని మీకు తెలుసు. సో ఇది F1, రైట్. ఇలా మనం యారో మార్క్స్ కూడా పెడదాం. కాబట్టి ప్యారలల్ లైట్ రేస్ అనేవి దీని మీద కనుక వచ్చి ఇన్సిడెంట్ అయితే ఈ లెన్స్ మీద అవన్నీ కూడా ఎక్కడైతే కన్వర్జ్ అవుతాయో, ఏ పాయింట్ దగ్గర అయితే మీట్ అవుతాయో అదే ప్రిన్సిపల్ ఫోకస్. మరి అలానే డెఫినెట్గా ఇటువైపు కూడా ఒక ప్రిన్సిపల్ ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే లైట్ రేస్ కనుక ఇటు వచ్చినాయి అనుకోండి, అప్పుడు అవన్నీ ఇక్కడ కదా మీట్ అవ్వబోయేది. సో ఇటువైపు ఒక ప్రిన్సిపల్ ఫోకస్ ఉంటుంది, అది F2. మీకు తెలుసు ఇటువైపు C2 ఉంటుందని. ఓకేనా? ప్రిన్సిపల్ ఫోకస్ అంటే తెలిసిపోయింది కదా. ఆప్టిక్ సెంటర్ నుంచి ప్రిన్సిపల్ ఫోకస్ వరకు ఉండే డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఫోకల్ లెంగ్త్ అంటారు. ఇటైనా మెజర్ చేయొచ్చు ఫోకల్ లెంగ్త్ని, ఇటైనా మెజర్ చేయొచ్చు ఫోకల్ లెంగ్త్ని. ఆప్టిక్ సెంటర్ నుంచి
ఈ ప్రిన్సిపల్ ఫోకస్ వరకు ఉండేది ఫోకల్ లెంగ్త్ అనమాట. మరి ఓకే, ఈ ఫోకల్ లెంగ్త్ని అప్రాక్సిమేట్గా ఎలా మెజర్ చేస్తాం మనం? అప్రాక్సిమేట్గా మెజర్ చేయడానికి సింపుల్ ప్రొసీజర్ ఏం లేదు. సన్ రేస్ వస్తుంటాయి దూరం నుంచి. సన్ రేస్ అనేవి ప్యారలల్గా ఉంటాయని మీకు తెలుసు. ఇవన్నీ కూడా ప్యారలల్గా వచ్చే సన్ రేస్. ఎందుకంటే సన్ అనేది ఇన్ఫినిటీలో ఉండే ఆబ్జెక్ట్ కాబట్టి దాని నుంచి ప్యారలల్గా ఉండే లైట్ రేసే వస్తాయి. ఆ లైట్ రేస్కి ఎదురుగా మీ దగ్గర ఉండే కాన్వెక్స్ లెన్స్ని ఇలా పెట్టండి. డెఫినెట్గా ఆ లైట్ రేస్ అన్నీ ఏదో ఒక పాయింట్ దగ్గరికి కన్వర్జ్ అవుతాయి. మరి మీరేం చేస్తారంటే రెండో వైపున ఒక స్క్రీన్ పెట్టండి, అంటే ఒక కాగితమైన పెట్టండి. ఈ కాగితం పెట్టి ఈ స్క్రీన్ మీద ఆ సన్ యొక్క ఇమేజ్ పడుతుంది. ఈ స్క్రీన్ని కాస్త ముందుకు వెనక్కు జరపండి. ఏదో ఒక పాయింట్ దగ్గర స్క్రీన్ ఉన్నప్పుడు మీకు ఆ సన్ యొక్క షార్ప్ ఇమేజ్ ఇక్కడ పడుతుంది. పాయింట్ సైజులో ఉంటుంది ఇమేజ్. అక్కడ పొరపాటున కూడా కన్ను పెట్టకూడదు, ఎందుకంటే పేపరే కాలుతుంది అక్కడ. మరి కన్ను ఎట్లా పెడతాం మనం? చాలా డేంజర్ అనమాట, ఎందుకంటే ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. మనం ఊరికే చేయాలి, కన్ను దూరంగా పెట్టుకొని చేయాలి. మరి ఎక్కడైతే షార్ప్ ఇమేజ్ వచ్చిందో ఆ పాయింట్ ప్రిన్సిపల్ ఫోకస్ అని మీకు అర్థమైపోయింది. ఒక స్కేల్ తీసుకొని లెన్స్ నుంచి ఈ స్క్రీన్ వరకు ఉండే డిస్టెన్స్ ఎంతో మెజర్ చేయండి. మీకు ఎంత వస్తే, నేను ఊరికే 20 సెంటీమీటర్లు అని రాస్తున్నా, అదే దాని ఫోకల్ లెంగ్త్. ఇలా మనం ఒక కాన్వెక్స్ లెన్స్ యొక్క అప్రాక్సిమేట్ ఫోకల్ లెంగ్త్ కనుక్కోవచ్చు. 22 సెంటీమీటర్లు వచ్చిందనుకోండి, ఎఫ్ వచ్చి 22 అని. 19 వచ్చిందనుకోండి, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 19 cm అని మనం రాసుకుంటాం అనమాట. అలా మనం అప్రాక్సిమేట్ ఫోకల్ లెంగ్త్ కనుక్కోవచ్చు. ఓకేనా? ఇక్కడ కాషన్ ఏంటి అంటే కన్వర్జ్ అయినటువంటి లైట్ రేస్ను డైరెక్ట్గా చూడొద్దు. అలా గనక చూస్తే కళ్ళు డ్యామేజ్ అవుతాయి అనేది అక్కడ కాషన్ అనమాట. తర్వాత ఇటువైపు ఒక ప్రిన్సిపల్ ఫోకస్ ఉంటుందని, అటువైపు ఒక ప్రిన్సిపల్ ఫోకస్ ఉంటుందని మనం చూసాం. అవేంటంటే F1 అండ్ F2. నెక్స్ట్ ఇమేజ్ ఫార్మ్డ్ బై లెన్సెస్, అంటే ఒక లెన్స్ వల్ల ఇమేజెస్ అనేవి ఎలా వస్తాయి, ఆబ్జెక్ట్ని ఎక్కడ పెడితే ఇమేజ్ ఎక్కడ వస్తుంది అనేది మనం మిర్రర్స్లో చూసాం. అలానే ఇప్పుడు లెన్సెస్లో కూడా ఆబ్జెక్ట్ని ఎక్కడ పెడితే ఇమేజ్ ఎక్కడ వస్తుంది, దీనికోసం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అనమాట. ఈ ఎక్స్పెరిమెంట్ మొత్తం కూడా మనం తర్వాత చూద్దాం, ఎందుకంటే మీకు అండర్స్టాండింగ్ కోసం దీని తర్వాత కాన్సెప్ట్ చెప్పి నేను ఇది చెప్తాను మీకు. ఇమేజ్ ఫార్మేషన్ ఇన్ లెన్సెస్ యూజింగ్ రే డయాగ్రామ్స్. ఇది మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇది ఒక కాన్వెక్స్ లెన్స్ కదా, దీని మీద ఇలా ప్యారలల్ లైట్ రే వచ్చి పడితే ఇన్సిడెంట్ అయితే, ప్యారలల్ లైట్ రే అంటే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉన్న లైట్ రే వచ్చి ఇన్సిడెంట్ అయితే అది రిఫ్రాక్షన్ జరిగి, రిఫ్రాక్షన్ తర్వాత ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి వెళ్తుందన్నమాట. అంటే లైట్ రే ఒక సైడ్ నుంచి వచ్చి పడితే రెండో సైడ్ నుంచి ప్రిన్సిపల్ ఫోకస్ మీదుగా లైట్ రే వెళ్ళిపోతుంది. ఇది కాన్వెక్స్ లెన్స్ విషయంలో. అదే కాన్కేవ్ లెన్స్ అయితే ప్యారలల్ లైట్ రే వచ్చి ఇన్సిడెంట్ అయితే అది డైవర్జ్ అవుతుంది. ఇక్కడి నుంచి మనం కన్ను పెట్టి చూస్తే అది ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి వస్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి వస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇది రూల్ 1. నెక్స్ట్ రూల్ 2 చూద్దాం. ఇక్కడ ఉంది చూడండి, రూల్ 2. ఒక లైట్ రే ప్రిన్సిపల్ ఫోకస్ మీదుగా వచ్చి కాన్వెక్స్ లెన్స్ మీద ఇన్సిడెంట్ అయితే అది రిఫ్రాక్షన్ తర్వాత ప్యారలల్గా ఎమర్జ్ అవుతుంది, ఇలా ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా. మరి ఇక్కడ చూడండి, ఒక లైట్ రే ఎట్లా వచ్చింది, ప్రిన్సిపల్ ఫోకస్ డైరెక్షన్లో వచ్చి కాన్కేవ్ లెన్స్ మీద ఇన్సిడెంట్ అయితే రిఫ్రాక్షన్ తర్వాత ప్యారలల్గా ఎమర్జ్ అవుతుంది. ఓకేనా? అది దీనికి ఉండే తేడా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక లైట్ రే ఆప్టిక్ సెంటర్ మీదుగా వెళ్తే అసలు డీవియేట్ కాదు. వెన్ ఏ లైట్ రే ఇన్సిడెంట్స్ ఆన్ ఏ కాన్వెక్స్ లెన్స్ పాసింగ్ త్రూ ఆప్టిక్ సెంటర్ ఈజ్ అన్డీవియేటెడ్. అదే పరిస్థితి కాన్కేవ్ లెన్స్లో కూడా సేమ్ సిచ్యువేషన్. ఆప్టిక్ సెంటర్ మీదుగా గనక వెళ్తే అసలు అది డీవియేట్ కాదనమాట. ఇది రూల్ నెంబర్ 3.
నెక్స్ట్ రూల్ నెంబర్ 4. ఈ రూల్స్ గుర్తుపెట్టుకున్నారు కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాన్వెక్స్ లెన్స్లో ఆబ్జెక్టుని ఎక్కడ పెడితే ఇమేజ్ ఎక్కడ వస్తుంది, దాని ప్రాపర్టీస్ ఏంటి చూద్దాం. కేర్ఫుల్గా చూడండి. దీనికి సంబంధించి 6 కేసెస్ ఉంటాయి. 6 కేసెస్, ఇక్కడ ఒక 4 కేసెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఒక 2 కేసెస్, ఇదిగో ఇక్కడ ఒక 2 కేసెస్ ఉన్నాయి. 4 + 2 6. ఈ రెండునేమో కాన్కేవ్ లెన్స్కి సంబంధించిన కేసులు అనమాట. సరే, మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. నేను ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఫస్ట్ కేస్ 1. ఆబ్జెక్టుని ఎక్కడ పెట్టామంటే మనం ఇన్ఫినిటీలో పెట్టాం. ఎలా తెలుసు అంటే ప్యారలల్ లైట్ రేస్ వస్తున్నాయి అంటే అర్థం ఏంటంటే ఆబ్జెక్టును ఇన్ఫినిటీలో పెట్టినట్టు లెక్క. ఆబ్జెక్టును ఇన్ఫినిటీలో పెట్టాం కదా, అప్పుడు దాని నుంచి ఇలా ప్యారలల్ లైట్ రేస్ వచ్చి కాన్వెక్స్ లెన్స్ మీద ఇన్సిడెంట్ అయినాయి. అవన్నీ కూడా రిఫ్రాక్షన్ తర్వాత ఒక పాయింట్ దగ్గర మీట్ అయినాయి. ఆ పాయింట్నే ప్రిన్సిపల్ ఫోకస్ అంటారు. అక్కడే ఇమేజ్ వస్తుంది. ఇమేజ్ ఎలా ఉంటుందంటే పాయింట్ సైజ్డ్, చాలా చిన్న ఇమేజ్, ఇన్వర్టెడ్, తల్ల క్రిందలుగా ఉంటుంది, అండ్ రియల్, తెర మీద పట్టొచ్చు. సో ఆబ్జెక్ట్ ఎక్కడుంది చెప్పండి, ఇన్ఫినిటీ. ఇమేజ్ ఎక్కడొచ్చింది చెప్పండి, ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ ప్రిన్సిపల్ ఫోకస్. ఇమేజ్ ప్రాపర్టీస్ చెప్పండి. ఇమేజ్ ఈజ్ పాయింట్ సైజ్డ్, చాలా చిన్నది, ఇన్వర్టెడ్, తల క్రిందలుగా ఉంటుంది, అండ్ రియల్ ఇమేజ్. ఈసారి ఆబ్జెక్ట్ను 2F అవతల పెట్టాం. 2F అన్నా C అన్నా ఒకటే. సో 2F1కి అవతల పెట్టాం అంటే C1కు అవతల. ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బియాండ్ C1. ఆబ్జెక్ట్ పేరు AB. దీని హెడ్ ఏంటి అంటే A. దాని నుంచి 2 లైట్ రేస్ని డ్రా చేయాలి. ఒకటి ప్యారలల్ లైట్ రే, అది రిఫ్రాక్షన్ తర్వాత ప్రిన్సిపల్ ఫోకస్ మీదుగా వెళ్తుందని మీకు తెలుసు. ఇంకొక లైట్ రేని ఆప్టిక్ సెంటర్ మీదుగా గీయాలి. అది అన్డీవియేటెడ్ అంటే ప్రక్కకు వంగదని తెలుసు. ఈ 2 లైట్ రేస్ ఎక్కడైతే మీట్ అవుతాయో అక్కడే ఇమేజ్ వస్తుంది. అవి A' దగ్గర మీట్ అయినాయి. సో అక్కడి నుంచి ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. A', B' అనేది ఇమేజ్. సో ఆబ్జెక్ట్ను ఒక సైడ్ పెడితే ఇమేజ్ అనేది ఇంకొక సైడ్ వచ్చింది. ఇమేజ్ ఎక్కడ వచ్చిందంటే ఇట్ ఈజ్ ఫార్మ్డ్ బిట్వీన్ F2 అండ్ 2F2. ఇమేజ్ ప్రాపర్టీస్ చెప్పమంటే ఇట్ ఈజ్ ఇన్వర్టెడ్, తల క్రిందలుగా ఉంటుంది, డిమినిష్డ్, వస్తువుతో పోలిస్తే చిన్నది. డిమినిష్డ్ అంటే చిన్నది, అండ్ రియల్, తెర మీద పట్టొచ్చు. ఓకే, ఈసారి నేను 3వ కేసు చెప్తున్నాను. ఆబ్జెక్ట్ను మనం ఎక్కడ పెట్టామో తెలుసా, కరెక్ట్గా 2F1 దగ్గర పెట్టామంటే C1 దగ్గర. ఆబ్జెక్ట్ పేరేంటి, AB. దాని హెడ్ ఏంటి, A. దాని నుంచి 2 లైట్ రేస్ని డ్రా చేద్దాం. ఒకటి ప్యారలల్ లైట్ రే, అది రిఫ్రాక్షన్ తర్వాత ప్రిన్సిపల్ ఫోకస్ మీదుగా వెళ్ళింది. ఇంకొక లైట్ రే ఆప్టిక్ సెంటర్ మీదుగా స్ట్రైట్గా వెళ్ళింది. ఈ 2 లైట్ రేస్ ఎక్కడైతే మీట్ అయినాయో అక్కడే ఇమేజ్ వస్తుంది. ఇమేజ్ అనేది కరెక్ట్గా C2 దగ్గర వచ్చింది. సో ఆబ్జెక్ట్ను C1 దగ్గర పెడితే ఇమేజ్ C2 దగ్గర వస్తుంది. ఈ రెండు ఒకే సైజులో ఉంటాయి. ఆబ్జెక్ట్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్ సైజు. ఇమేజ్ ఈజ్ ఇన్వర్టెడ్ అండ్ రియల్, తల క్రిందలుగా ఉంటుంది, అండ్ రియల్. నెక్స్ట్ కేస్ 4. ఆబ్జెక్ట్ను F1 to F1 మధ్యలో పెట్టాం. ఆబ్జెక్ట్ పేరు AB. దీని నుంచి 2 లైట్ రేస్ వస్తున్నాయి. ఒకటి ప్యారలల్ లైట్ రే, అది ఇలా వచ్చేసింది ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి. ఇంకొకటి ఏమో హెడ్ నుంచి ఆప్టిక్ సెంటర్ మీదుగా వచ్చింది. ఈ 2 ఎక్కడ మీట్ అవుతాయో అక్కడే ఇమేజ్ వస్తుంది. ఒకటే పద్ధతిలో ఫాలో అవుతున్నాం మనం. ఎక్కడ ఇమేజ్ వచ్చిందంటే బియాండ్ C2. ఆబ్జెక్ట్ను F1 2F1ల మధ్యలో పెడితే 2F1 అన్నా C1 అన్నా ఒకటే. ఇమేజ్ అనేది బియాండ్ C2 వచ్చిందనమాట. ఇమేజ్ ఎలా ఉందంటే మ్యాగ్నిఫైడ్, చాలా పెద్దదిగా ఉంది వస్తువుతో పోలిస్తే. ఇన్వర్టెడ్, తల్ల క్రిందలుగా ఉంది, అండ్ రియల్ ఇమేజ్, తెర మీద పట్టొచ్చు. ఓకేనా. నెక్స్ట్ 5th కేసులో ఆబ్జెక్ట్ని మనం కరెక్ట్గా ప్రిన్సిపల్ ఫోకస్ దగ్గర పెట్టాం. ఆబ్జెక్ట్ హెడ్ ఏంటంటే A. దాని నుంచి 2 లైట్ రేస్ని డ్రా చేసాం. ఒకటి ప్యారలల్ లైట్ రే, అది ప్రిన్సిపల్ ఫోకస్ మీదుగా వెళ్ళిపోయింది. ఇంకొక లైట్ రే ఆప్టిక్ సెంటర్ మీదుగా. ఈ 2 లైట్ రేసు ఎక్కడైతే మీట్ అవుతాయో అక్కడ ఇమేజ్ వస్తుంది. ఈ 2 కూడా
ప్యారలల్ లైట్ రేస్ అసలు మీట్ కావు. దాన్ని మనం ఏం చెప్పాలంటే ఇన్ఫినిటీ దగ్గర ఈ 2 లైట్ రేస్ మీట్ అవుతాయి అని చెప్పాలన్నమాట. సో ఇమేజ్ ఎక్కడ వస్తుందంటే ఇన్ఫినిటీ దగ్గర వస్తుంది. ఆబ్జెక్ట్ని కరెక్ట్గా ప్రిన్సిపల్ ఫోకస్ దగ్గర పెడితే ఇమేజ్ లెన్స్కి రెండో వైపున ఇన్ఫినిటీలో ఫామ్ అవుతుంది. ఇమేజ్ చాలా పెద్దది, మ్యాగ్నిఫైడ్, ఇన్వర్టెడ్ అండ్ రియల్, తలక్రిందులుగా ఉంటుంది రియల్ ఇమేజ్. నెక్స్ట్ లాస్ట్ కేస్ అనమాట, కాన్వెక్స్ లెన్స్కి సంబంధించి. ఆబ్జెక్ట్ని ఎక్కడ పెట్టామంటే ఆప్టిక్ సెంటర్కి ప్రిన్సిపల్ ఫోకస్కి మధ్యలో పెట్టాం. ఆబ్జెక్ట్ హెడ్ ఏంటంటే ఏ, దాని నుంచి 2 లైట్ రేస్ని డ్రా చేసాం. ఒకటి ప్యారలల్ లైట్ రే, అది ప్రిన్సిపల్ ఫోకస్ మీదుగా వెళ్తుందని మీకు తెలుసు. ఇంకొక లైట్ రే ఆప్టిక్ సెంటర్ మీదుగా వచ్చింది. ఈ 2 లైట్ రేస్ ఎక్కడైతే మీట్ అవుతాయో అక్కడే ఇమేజ్ వస్తుంది. అసలు ఇవి మీట్ కావు, అసలు డైవర్జింగ్ రేస్, రాను దూరంగా వెళ్ళిపోతాయి. అసలు ఇక్కడ ఇమేజ్ రాదు ఇంకా. అలాంటి సందర్భంలో ఈ రెండింటిని వెనక్కు పొడిగించాలి. పొడిగిస్తున్నాం కాబట్టి చుక్కలు పెట్టాలి, అంతేగాని డైరెక్ట్గా గీసేయకూడదు. ఎక్స్టెండ్ చేస్తున్నప్పుడు చుక్కలు పెట్టాలి. అవి ఎక్కడైతే చుక్కలు మీట్ అయినాయో అక్కడ ఇమేజ్ వస్తుంది. ఇమేజ్ పేరు A', B'. ఆబ్జెక్ట్ను ఎటు సైడ్ పెట్టామో లెన్స్కు అటు సైడే ఇమేజ్ వచ్చిందనమాట. అంటే ఈ లాస్ట్ కేస్ అనేది స్పెషల్ కేసు. ఇది కూడా విర్చువల్ ఇమేజ్, తెర మీద పట్టలేం దీన్ని, కనిపిస్తుంది అంతే. సో దీన్ని విర్చువల్ ఇమేజ్ అంటాము. ఇది చుక్కలు పెడుతున్నాం కాబట్టి విర్చువల్ ఇమేజ్. ఇట్ ఈజ్ ఎరెక్టెడ్, నిటారుగా ఉంటుంది. ఎరెక్ట్ అంటే నిటారుగా ఉంటుంది, వస్తువుతో పోలిస్తే పెద్దది కాబట్టి మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. సో ఇమేజ్ ఎటు వచ్చిందో చెప్పండి. ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఆన్ ది సేమ్ సైడ్ ఆఫ్ ది లెన్స్, అదే సైడ్ వస్తుంది. ఇట్ ఈజ్ మ్యాగ్నిఫైడ్, పెద్దది, ఎరెక్టెడ్, నిటారుగా ఉంది, అండ్ విర్చువల్ ఇమేజ్, మిథ్యా ప్రతిబింబము. ఓకే, ఇప్పుడు మనం 6 కేసులు చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ ఏం చేద్దామంటే కాన్కేవ్ లెన్స్కు సంబంధించి అన్ని కేసులు ఉండవు, దీనికి ఓన్లీ 2 కేసెసే. ఫస్ట్ కేసు ఏంటో తెలుసా, ఆబ్జెక్టుని ఇన్ఫినిటీలో పెట్టాం, అప్పుడు దాని నుంచి ప్యారలల్ లైట్ రేస్ వచ్చి దీని మీద ఇన్సిడెంట్ అయినాయి, అవన్నీ డైవర్జ్ అవుతాయి. ఈ డైవర్జ్ అయిన రేస్ అన్నీ కూడా, ఇవన్నీ కూడా ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి వస్తున్నట్టుగా కనిపిస్తాయి. సో అక్కడే ఇమేజ్ వస్తుందన్నమాట. ఇమేజ్ ఆబ్జెక్ట్ ఏ సైడ్ ఉందో ఇమేజ్ కూడా ఆ సైడే వస్తుంది. ఇట్ ఈస్ పాయింట్ సైజ్డ్, చాలా చిన్నది, ఎరెక్టెడ్, నిటారుగా ఉంటుంది, అండ్ విర్చువల్ ఇమేజ్. కాన్కేవ్ లెన్స్లో 2 సందర్భాలలో కూడా విర్చువల్ ఇమేజ్ ఉండేది, 2 సందర్భాలే, దానిలాగా 6 సందర్భాలు లేవు దీనికి. 2 సందర్భాల్లో కూడా విర్చువల్ ఇమేజేను. మరి ఇక్కడ చూద్దాం, ఆబ్జెక్ట్ను ఎక్కడ పెట్టాలంటే ఇన్ఫినిటీ అయిపోయింది కదా, ఇంకా నీ ఇష్టం ఎక్కడైనా పెట్టుకో, ఇన్ఫినిటీ కాకుండా ఆబ్జెక్ట్ను ఎక్కడైనా పెట్టుకో. ఆబ్జెక్ట్ పేరు AB, దాని హెడ్ ఏ, దాని నుంచి 2 లైట్ రేస్ని డ్రా చేద్దాం. ఒకటి ప్యారలల్ లైట్ రే, అది ఇలా డైవర్జ్ అయిపోయింది, అది ప్రిన్సిపల్ ఫోకస్ నుంచి వస్తున్నట్టుగా కనిపిస్తుంది. రెండో లైట్ రే ఆప్టిక్ సెంటర్ మీదుగా పోతే అన్డీవియేటెడ్. ఈ 2 లైట్ రేస్ అంటే ఇది వెనక్కు పొడిగిస్తే ఇలా వచ్చింది, ఈ 2 కూడా ఇక్కడ మీట్ అవుతాయి, అక్కడే ఇమేజ్ వస్తుంది. ఇమేజ్ పేరు A', B'. ఇది చాలా చిన్నది వస్తువుతో పోలిస్తే, సో డిమినిష్డ్, ఎరెక్టెడ్, నిటారుగా ఉంటుంది, అండ్ విర్చువల్ ఇమేజ్, ఇది కూడా విర్చువలే. సో 2 సందర్భాల్లో కూడా విర్చువల్ ఇమేజే వస్తుంది, చాలా చిన్నదిగా ఉంటుంది, డిమినిష్డ్ ఇమేజ్, అండ్ ఎరెక్టెడ్, నిటారుగా ఉంటుందన్నమాట. 2 కేసులే ఉంటాయి కాన్కేవ్ లెన్స్కి, జాగ్రత్తగా గమనించండి. ఓకేనా. ఇక్కడ చూడండి, కాన్వెక్స్ లెన్స్కి సంబంధించి నేను 6 కేసులు చెప్పా కదా. ఫస్ట్ ఆబ్జెక్ట్ని ఎక్కడ పెట్టాం, ఇన్ఫినిటీ దగ్గర పెట్టాం. ఇమేజ్ ఎక్కడ వచ్చింది, ప్రిన్సిపల్ ఫోకస్ దగ్గర వచ్చింది. అది ఎలా ఉంది, చాలా చిన్నది, పాయింట్ సైజ్డ్, అంటే హైలీ డిమినిష్డ్, చాలా చిన్నది, అండ్ రియల్, ఇన్వర్టెడ్. అలానే ఈసారి ఎక్కడ పెట్టాం, 2f1 దగ్గర పెడితే ఇమేజ్ అనేది f2కు 2f2కు మధ్య వచ్చింది, చాలా చిన్న ఇమేజ్, డిమినిష్డ్, రియల్ అండ్ ఇన్వర్టెడ్. లాస్ట్ కేసు ఒక్కటి స్పెషల్ కేసు అని చెప్పాను. ఎక్కడ పెట్టాము, ఆబ్జెక్ట్ని ప్రిన్సిపల్ ఫోకస్ దగ్గర పెడితే ఇమేజ్ కూడా అదే సైడ్ వచ్చిందనమాట. అది చాలా పెద్దది, ఎన్లార్జ్డ్ అంటే మ్యాగ్నిఫైడ్ అని పెద్దది, విర్చువల్ ఇమేజ్ ఎరెక్ట్గా ఉంటుంది.
కాన్వెక్స్ లెన్స్కి సంబంధించి 5 కేసులు మొదట్లో కూడా రియల్ అండ్ ఇన్వర్టెడే, లాస్ట్ కేసు ఒక్కటే విర్చువల్ అండ్ ఎరెక్ట్. గుర్తుపెట్టుకోండి. కాన్వెక్స్ లెన్స్లో చిన్న ఇమేజ్ వస్తుంది, అంటే డిమినిష్డ్, సేమ్ సైజ్ వస్తుంది, ఎన్లార్జ్డ్ ఇమేజ్ వస్తుంది. వస్తువుతో పోలిస్తే చిన్న సైజ్ ఇమేజ్ వస్తుంది, వస్తువు ఎంత ఉందో అంత సైజ్ ఇమేజ్ వస్తుంది, వస్తువు కంటే ఇంకా పెద్ద ఇమేజ్ కూడా వస్తుంది. కాన్వెక్స్ లెన్స్ చాలా ఇంపార్టెంట్. 6 కేసులు గుర్తుపెట్టుకోవాలి. మరి కాన్కేవ్ లెన్స్కు సంబంధించి 2 కేసులేను. ఒకటి ఆబ్జెక్టును ఇన్ఫినిటీలో పెట్టడం, రెండోది ఆబ్జెక్టును ఎక్కడైనా పెట్టడం. ఇన్ఫినిటీ కాకుండా ఎక్కడైనా సరే. ఆబ్జెక్టును ఇన్ఫినిటీలో పెడితే ప్రిన్సిపల్ ఫోకస్ దగ్గర ఇమేజ్ వస్తుంది, అది చాలా చిన్నది, విర్చువల్ అండ్ ఎరెక్ట్. ఈసారి ఎక్కడ వస్తుందంటే ఆప్టిక్ సెంటర్కి ప్రిన్సిపల్ ఫోకస్కి మధ్యలో వస్తుంది ఇమేజ్, అది చిన్నదేను, విర్చువల్ అండ్ ఎరెక్ట్. అంటే కాన్కేవ్ లెన్స్లో ఉండేది 2 సందర్భాలే. 2 సందర్భాల్లో కూడా అక్కడ ఎప్పుడు విర్చువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజే వస్తుంది, ఎప్పుడు చిన్న ఇమేజే వస్తుంది. కాన్వెక్స్ లెన్స్లో ఎప్పుడు చిన్నదైనటువంటి ఇమేజ్ వస్తుందన్నమాట. అది మనం గమనించాల్సినటువంటి అంశం. ఇక్కడ యాక్టివిటీ 9.12 ఉంది చూసారా, ఇది తర్వాత చెప్తానేనని చెప్పాను కదా. ఇప్పుడు దాన్ని చూద్దాం. ఏదో లైన్స్ గీసుకోమని ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఏం లేదు, ఆ ఎక్స్పెరిమెంట్ చేసి ఇది ప్రూవ్ చేశాడు అనమాట. వస్తువుని ఎక్కడ పెడితే ఇమేజ్ ఎక్కడొస్తుంది అనేది వాడు ప్రూవ్ చేసి చెప్పాడు అనమాట. ఇప్పుడు దాన్ని చూద్దాం మనం. ఏంటంటే ఈ ఎక్స్పెరిమెంటు, ఒక కాన్వెక్స్ లెన్స్ తీసుకోండి, దాని అప్రాక్సిమేట్ ఫోకల్ లెంగ్త్ ఎలా కనుక్కోవాలో మీకు తెలుసు. దీని మీద ఇలా ప్యారలల్ లైట్ రేస్ వచ్చి పడేట్టు చేయండి, అంటే సూర్యుడు ఎండలో పెట్టండి. అవన్నీ ఎక్కడైతే ఇలా మీట్ అవుతాయో అక్కడ ఒక స్క్రీన్ పెట్టండి. కన్ను అయితే పొరపాటున కూడా పెట్టకూడదు, కన్ను డ్యామేజ్ అయిపోతుంది. ఒక స్క్రీన్ పెడితే షార్ప్ ఇమేజ్ ఎక్కడొస్తుందో చూసుకోండి, అది ప్రిన్సిపల్ ఫోకస్ అనమాట. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు, లెన్స్ నుంచి ఆ స్క్రీన్ వరకు ఉండే డిస్టెన్స్ మెజర్ చేస్తే మీరు స్కేల్ తోటి, అదే ఈ లెన్స్ యొక్క అప్రాక్సిమేట్ ఫోకల్ లెంగ్త్ అవుతుందని చెప్పాను. అది ఫర్ ఎగ్జాంపుల్కు 20 సెంటీమీటర్స్ వచ్చిందనుకోండి. అప్పుడు మీరు 5 లైన్లు ఇలా గీసుకోవాలి. లైన్కు మధ్య 20 సెంటీమీటర్స్ ఉండాలి. అంటే మొదటి లైన్ ఏంటంటే మన దృష్టిలో ఆప్టిక్ సెంటర్, ఇటువైపు F2, ఇటువైపు F1. అది 2F2, ఇది 2F1. 2F1 అన్న ఒకటే, C1 అన్న ఒకటే, 2F2 అన్న ఒకటే, C2 అన్న ఒకటే. ఓకేనా? ఇలా మనం 5 లైన్లు గీసుకోవాలి. దీని మీద ఫస్ట్ మనం కాన్వెక్స్ లెన్స్ పెట్టుకోవాలి. మధ్యలో ఒక వి స్టాండ్ మీద పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడెక్కడో మీ ఇష్టం ఒక వస్తువుని పెట్టండి. అంటే వస్తువు అంటే క్యాండిల్ పెట్టండి. ఆ క్యాండిల్ని ఫస్ట్ ఎక్కడ పెడతారు? ఇన్ఫినిటీలో పెట్టండి. ఇటువైపు ఇమేజ్ ఎక్కడొచ్చింది అనే దానికి స్క్రీన్ని ఒక తెరను అటు ఇటు జరుపుతూ, ఇటువైపు ఎక్కడైతే షార్ప్ ఇమేజ్ వచ్చిందో, అంటే బోజరగా లేనటువంటి ఇమేజ్, క్లియర్గా ఉండే ఇమేజ్ ఎక్కడొస్తుందో అక్కడ తెరను ఆపేయాలి. అంటే నీ చేతిలో ఒక తెర, స్క్రీన్, ఒక తెల్ల కాగితమైన కావచ్చు, దాన్ని నీ చేతితో పట్టుకొని దీన్ని అటు ఇటు జరుపుతూ ఎక్కడైతే మనకు షార్ప్ ఇమేజ్ వచ్చిందో ఆ ప్లేస్లో దాన్ని ఉంచేయాలన్నమాట. అర్థమైందా? అది ఓకే. తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ వస్తువుని నీ ఇష్టం ఇన్ఫినిటీలో పెట్టుకో. అప్పుడు ఇమేజ్ ఎక్కడొస్తుందో చూడు, అంటే ఈ తెరను జరుపుతూ కరెక్ట్గా ఇక్కడే వస్తుంది. అప్పుడు మొదట నువ్వేం చేస్తావంటే, నేను వస్తువుని ఇన్ఫినిటీలో పెట్టాను, ఇమేజ్ అనేది కరెక్ట్గా ప్రిన్సిపల్ ఫోకస్ దగ్గర వచ్చింది, అదే కదా నువ్వు రాయబోయేది. ఇమేజ్ చాలా చిన్నదిగా ఉంది, అంటే పాయింట్ సైజు తలకిందులుగా ఉంది, ఇన్వర్టెడ్, తెర మీద పట్టగలిగాను కాబట్టి రియల్. అంటే మనం కేస్ 1ని వెరిఫై చేసుకున్నాం. ఈసారి ఏం చేస్తావో తెలిసిన, వస్తువుని 2F1 కంటే యువతల పెట్టు, బియాండ్ 2F1 పెట్టు. అప్పుడు ఇమేజ్ ఎక్కడొస్తుందో వెతుకు. F2కు 2F2కు మధ్యలో ఇమేజ్ వస్తుంది. ఎలా తెలుస్తుంది అంటే, తెర నీ చేతిలో ఉంది కదా, దాన్ని అటు ఇటు జరుపుతావు, ఎక్కడైతే షార్ప్ ఇమేజ్ వస్తుందో అక్కడ తెర పెట్టుకుంటావు. సో రెండో కేసులో ఏం చేస్తున్నావు, వస్తువుని ఎక్కడ పెట్టావు చెప్పు? బియాండ్ 2F1 కంటే అవతల పెట్టావు. ఇమేజ్ ఎక్కడ వచ్చింది? F2కు 2F2కు మధ్యలో వచ్చింది. ఎలా ఉంది ఇమేజ్? చిన్నదిగా ఉంది, అంటే డిమినిష్డ్.
ఎలా ఉంది, ఇన్వర్టెడ్గా ఉంది, రియల్గా ఉంది. ఓకే, రెండో కేసు వెరిఫై అయింది. మూడో కేసులో కరెక్ట్గా 2F1 దగ్గరే పెట్టు. ఇమేజ్ ఎక్కడ వస్తుంది, 2F2 దగ్గర వస్తుంది. ఎంత సైజు ఉంది, ఆబ్జెక్ట్ ఎంత సైజులో ఉందో ఇమేజ్ కూడా అంతే సైజులో ఉంది. ఇన్వర్టెడ్ అండ్ రియల్. ఇలా మనము ఇందాక చెప్పిన 6 కేసెస్ని కూడా వెరిఫై చేసుకుంటాం అన్నమాట. అదే ఈ చిన్న ఎక్స్పెరిమెంటు. ఈ చిన్న ఎక్స్పెరిమెంట్ని మనం ప్రయోగశాలలో చేయాలి. దీనికి ఏం కావాలి, లెన్స్ కావాలి, అది పెట్టుకోవటానికి ఒక వి స్టాండ్ కావాలి. ఇలా ఉంటుంది వి స్టాండ్ అంటే, చెక్కతోటి చేసి ఉంటుంది. ఇక్కడ కూర్చోబెడతాం లెన్స్ని. ఓకే, ఒక క్యాండిల్ కావాలి, ఒక తీగ వల కావాలి, ఒక స్క్రీన్ కూడా కావాలి, ఒక మీటర్ స్కేల్ కావాలి. ఇవన్నీ ఉంటే ఎక్స్పెరిమెంట్ చేసి ఈ 6 కేసుల్ని కూడా మనం వెరిఫై చేయొచ్చు కాన్వెక్స్ లెన్స్కి సంబంధించి. ఓకేనా, రైట్. ఇవన్నీ చూడండి, తర్వాత నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ చేస్తా.